నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. మే నెలలో ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో గురువుగారి మాటలో విని తెలుసుకుందాం. ప్రతి నెల వారు ఇచ్చేటువంటి ఫలితాలు విని చాలా మంది ముందు జాగ్రత్త పడుతున్నారు. ఖచ్చితంగా జాతకాల గురించి చెప్తే భయపెట్టడం అని అనుకుంటారు, కానీ ఇది ఒక హెచ్చరిక. జాగ్రత్త పడడానికి కొన్ని సూచనలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి. కొన్నేళ్లుగా వారు చెప్తున్న విధానం బట్టి ఎంతో మంది వాళ్ళ జీవితాల్లో మార్పులు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ మే నెలలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో గురుగారి మాటలో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, రాశి ఫలితాలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సాధారణంగా మే అంటే ఇప్పుడే ఉంటాయండి, మనకి ఉగాది అప్పుడే కదా అని అనుకుంటాం. ఆ తర్వాత కొత్తగా ఏంటంటే మళ్ళీ 1వ తారీఖు జనవరి 1న కూడా చెప్పించుకుంటున్నారు, చాలా మంది వింటూ ఉన్నారు. కానీ ప్రతి నెల స్థితిగతులు మారుతూనే ఉంటాయి కాబట్టి మరి ఈ మే నెలలో రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా నవగ్రహాల ఫలితాలు అంటే ముఖ్యంగా వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాల స్థితి మే నెల ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. మనకి 14 మే దాకా మనకి సూర్యుడు వచ్చేసి మేషంలో ఉంటారు. సో అందుకే గుర్తుపెట్టుకోండి, మెయిన్గా పాయింట్ కూడా ఏంటంటే ఏప్రిల్ 15 టు మే 15 ఎప్పుడైనా సరే రవి ఉచ్చస్థానంలో ఉంటాడు. అందుకే సూర్యుడు భగభగా మండిపోతుంటాడు అన్నమాట. అదే అక్టోబర్ 15 టు నవంబర్ 15 ఆపోజిట్ తులారాశిలో ఉంటాడు, అది నీచస్థానం అనమాట. అందుకే చలి విపరీతంగా ఉంటుంది. సో ఈ 15 మే నుంచి ఏమో మళ్ళీ మనకి వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు, నెల్లాళ్ళు అక్కడ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మనకి 11 మే నుంచి మేషరాశిలో స్వస్థానంలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి రాహు మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి గురువు వచ్చేసి మిథున రాశిలో ఉంటారు. శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 14 మే నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సో బుధుడు కూడా అంతే, 14 మే నుంచి మిథున రాశిలోకి స్వస్థానంలోకి ప్రవేశిస్తున్నమాట. సో ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మే నెలలో ఈ స్థితి, ఈ గ్రహాలన్నీ కూడా ఈ ప్లేసెస్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. గురుగారు, తులారాశి వారికి మే మాసంలో జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటారు? తప్పకుండా అమ్మ. తులారాశి అనగా మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, ఈ నక్షత్రాల సమంత మనకి తులారాశిలోకి వస్తుంది. ఈ రాశి వారు కూడా మెయిన్గా దాని సింబలే త్రాసు. సో చాలా బ్యాలెన్స్డ్గా ఉండడం, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, నీతి నిజాయితీగా ఉండడం, శత్రువులు ఎక్కువగా ఉంటారు, మిత్రులు తక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. వీరికి ఇష్టమైన దేవుడు కూడా ఆంజనేయ స్వామి, శివుడు అండి. సో ఇద్దరు దేవుళ్ళు బాగా ఇష్టం, ప్లస్ ఆ దేవుళ్ళని ఎక్కువగా పూజిస్తే వీళ్ళకి మంచి చేకూరుతుంది. అలాగే వీరికి ప్రస్తుతం శని 6వ స్థానంలో 100% ఉన్నాడు. భాగ్యస్థానంలో మనకి మెయిన్గా గురువు చాలా బాగున్నాడు. అలాగే రాహుకేతుల పొజిషన్ కూడా చాలా బాగుంది. సో వీరు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఇది ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం, చిన్నపిల్లల ఆరోగ్యం బాగుంటుంది. గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. వీళ్ళు గోల్డ్ కొంటారు, అలాగే వెహికల్ కొనేందుకు కూడా అవకాశం ఉంది. అలాగే మెయిన్గా నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ జరగడం, రావడం, ఇవన్నీ ఉంటాయి. అలాగే మెయిన్గా వీరి ఆరోగ్యం అంటే ఇన్నాళ్ళు కొద్దిగా లాస్ట్ ఇయర్ దాకా కొంచెం ఆరోగ్యం బాగాలేదండి. సో ఆరోగ్యం మటుకు ఇప్పుడు ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ 2 ఏళ్ల దాకా కూడా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు మనకి ఇంకా 2 సంవత్సరాలు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట. శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలు అవడం, ష్యూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తిత్వం వహించవచ్చును, ఇవన్నీ కూడా బాగుంటాయని చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, ఎక్స్పెన్షన్ జోలికి కూడా వెళ్ళచ్చు. అలాగే విద్యార్థులకు ఇంకా సువర్ణ అవకాశం, చాలా మంచి మార్క్స్ వస్తాయి, మంచి గ్రేడ్స్ వస్తాయి, అలాగే మంచి అడ్మిషన్ కూడా వస్తుంది మంచి యూనివర్సిటీలో. అది ఫారెన్ అయినా అవ్వచ్చు, ఇక్కడైనా అవ్వచ్చు, ఇండియాలో అయినా అవ్వచ్చు. సో వాళ్ళది ఒక 3 సంవత్సరాల పాటు విద్యార్థులకైతే ఇంకా పట్టిందల్లా బంగారం అండి. అదేం చూడదు. విద్యార్థులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, క్రీడాకారులు కానివ్వండి, అలాగే యూట్యూబ్ రంగం, పత్రికా రంగం, మీడియా రంగం, సినిమా రంగం, వీరందరూ కూడా ఒక 3 సంవత్సరాల పాటు అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తారు. సో తులారాశికి ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఏ పని చేసినా కూడా ఈజీగా అయిపోతుంది. మెయిన్గా అదృష్టం బాగుండడం, దైవబలం బాగుండడం, హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ బాగుండడం, ఈ 3 కూడా ప్రస్తుతానికి తులారాశికి పరిపూర్ణంగా ఉన్నాయి. ఈ రాశాధిపతి అయిన శుక్రుడు కూడా ప్రస్తుతం అష్టమ స్థానమైన కూడా స్వస్థానమైన వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు. సో ఇంకా ఇంకా మేలు చేస్తాడు. సో విందు వినోదాల్లో పాల్గొనడం, అలాగే అవివాహితుల వివాహం అవడం, సంతానం లేని వాడు సంతానం కలగడం,
ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ కూడా జరుగుతాయి. ఒక వార్త మీకు మంచి ఊరటని ఇస్తుంది. సో ప్రముఖులను కలుస్తారు, అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు. కాబట్టి ఇలా అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు తులారాశి వారికి ఈ మాసం అంతా. అంటే గృహయోగం ఏమైనా ఉంటుందండి? చాలా మంది ఎదురు చూసేది అది. మామూలుగా గృహయోగం అంటే ఏంటంటే మన రాశి నుంచి లేదా మన లగ్నం నుంచి చతుర్థ స్థానం కానీ భాగ్యస్థానంలో కానీ గురువు ప్రవేశించినప్పుడు సంవత్సరం కాలం పాటు అక్కడ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా గృహయోగం ఉంటుంది. ప్రస్తుతం తులారాశి వారికి కానీ తులాలగ్నం వారు ఎవరైతే ఉన్నారో వారికి భాగ్యస్థానంలో గురువు ఉన్నందుకు ఖచ్చితంగా మనకి ఎవరికైతే ఇల్లు లేదో తప్పకుండా వాళ్ళు గృహయోగం వచ్చేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. గురుగారు, మరి తులారాశి వారికి సంతాన యోగం ఉందా? మెయిన్గా సంతాన కారకుడే గురువు అయ్యాడు. అలాంటి గురువు మనకి భాగ్యస్థానంలో పరిపూర్ణంగా చాలా బాగున్నాడు కాబట్టి సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయండి. ఏదైనా సరే మన ప్రయత్నం ప్లస్ మనం మనస్ఫూర్తిగా ఇష్టం ఉండడం. ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఏంటంటే వివాహం అంటే మీకు ఇండివిజువల్గా మీకు ఓకే అయితే చాలు, మీకు ఇష్టమైతే చాలు, మీరు రెడీగా ఉంటే చాలు. సంతానం అలా కాదు, భార్యాభర్తలు ఇద్దరిది జాతకరీత్యా ఉంటుంది అన్నమాట. సో ఇద్దరు జాతకరీత్యా గురుబలం ఉండాలి. కనీసం ఒక్కరి జాతకరీత్యా గురుబలం పరిపూర్ణంగా ఉంటే ఆ ఏడాది సంతానం కలుగుతుంది. సో వాళ్ళిద్దరికి కూడా అనిపించాలి ఈ ఏడాది మనకి సంతానం కలిగితే బాగుండు, సంతానం ఉంటే కనుక బాగుంటుందని. సో మ్యాక్సిమం జాతకాలు ఎవరు తీసుకున్నారండి, అందరూ అనుకుంటారు సంతానం పర్లేదు, ఇప్పుడు వాళ్ళు వద్దనుకుంటున్నారు, తర్వాత చూద్దామని. 98% అందరు కూడా వివాహానంతరం సంతానం కలిగిన తర్వాత లేకపోతే ఒక మంచి ఇంట్లో గృహప్రవేశం అయిన తర్వాతే వాళ్ళ లైఫ్ సక్సెస్ అవుతుంది ఎవరికైనా సరే. రేర్ వాళ్ళు ఎవరంటే ఇప్పుడు స్పోర్ట్స్ వాళ్ళు అనుకోండి, వాళ్ళు రేర్ పీపుల్. అంటే వాళ్ళకి అన్ని అండర్ 18, అండర్ 21, 25 లోపల అన్నీ సెటిల్ అయిపోతారు వాళ్ళు. సో వాళ్ళని తీసేయండి, ప్రొఫెషనల్స్ని తీసేయండి. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ వాళ్ళందరూ ఆల్రెడీ 23 గల ఐఏఎస్ ఐపీఎస్ అందరూ అయిపోతారు. వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిన సక్సెస్ ఏమి ఉండదు, జస్ట్ యాడ్ అవుతుంది అంతే, ఒక 10% యాడ్ అవుతుంది. అండ్ మిగతా వాళ్ళందరూ 90, వాళ్ళందరూ కలిపి 1% ఉంటారు. సో మిగతా 98% వాళ్ళకు కూడా వివాహానంతరమే సంతానం కలిగిన తర్వాత లాస్ట్గా ఏంటంటే వాళ్ళు ఏదైనా మంచి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, ఇల్లు కొనుక్కున్న తర్వాత, గృహప్రవేశం అయిన తర్వాత వాళ్ళకి కలిసి రావడం అనేది. సో ఖచ్చితంగా చాలామంది సంతానం వద్దని అనుకుంటున్నారు, కానీ సంతానం కలిగిన తర్వాత మీకు సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తులారాశి వారికి. సో మీరు అనుకోండి అంతే, అనుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఈ రాశి వారికి ఎక్సలెంట్గా ఉందండి. పరిహారం ఏమైనా చేసుకోమంటారా? పరిహారం ప్రస్తుతం అంటే పంచమ స్థానంలో రాహు ఉన్నాడు. సో రాహుకు సంబంధించిన పరిహారం చేసుకుంటే చాలు. రాహు అంటే మనకి అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది అనుకున్నాం ఇందాక. సో ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం, ఏ అమ్మవారైనా పర్లేదు. అలా వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి వీలైతే అమ్మవారికి అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకుంటే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. నమస్కారం. విన్నారు కదండి, మనలో చాలా మందికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఆర్థికంగా కావచ్చు, ప్రధానంగా ఏదైనా ఇల్లు యోగం ఉందా లేదా అని తెలుసుకోవాలనుకునే విషయం కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వివాహం విషయంలో కావచ్చు, ఇలా చాలా మంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సరైన సలహా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం గురువుగారు దగ్గర మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి, వారిని కలవచ్చు మీరు. అయితే ముందుగా స్క్రీన్ మీద నేను ఇస్తున్న నెంబర్కి మీరు ఫస్ట్ కాల్ చేయండి. ఆ తర్వాత వాట్సాప్లో మీరు మీ డీటెయిల్స్ అన్ని పంపిస్తే కనుక ఆ మెసేజెస్ అవన్నీ చెక్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే వెంటనే గురువుగారు కలవడం జరుగుతుంది. తద్వారా మీరు రిజల్ట్ అంటే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాము, యోగాలు మనకు అందుతాయి అనేది చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కు కాల్ చేయండి. నమస్కారం.